హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 17వ భాగాన్ని వినేద్దాం. ఏంటి ఉమా ఆలోచిస్తున్నావు అని అడిగాడు మహి. ఏం లేదండి. అవునా, కానీ ఎందుకో నీలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది, ఎందుకో అన్నాడు. అదేం లేదండి. అయినా మహిలో ఏంటి ఈ కొత్త మార్పు? నన్ను చూడాలంటేనే తనకి కోపం, అసహ్యం. కానీ ఇప్పుడు నాతో చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయనలో మార్పు నిజమేనా? మహిలోని ఈ మార్పు నా జీవితంలో ఒక కొత్త మలుపు రాబోతుందా? ఎందుకో ఆలోచించాలన్నా భయంగా ఉంది. మహిలో ఈ మార్పు నిజమైతే నాకన్నా సంతోషించే వాళ్ళు మరొకరుండరు అనుకుంటోంది ఉమా. ఉమా, ఏంటి ఆలోచిస్తున్నావు? చూడు ఉమా, ఇప్పుడు నాతో నువ్వు అన్నీ షేర్ చేసుకోవచ్చు. నీకు ఏ విషయంలో అయినానే సరే నేను తోడుగా ఉంటాను, ఇది నా ప్రామిస్ అన్నాడు. ఏంటి ఇదంతా నిజమా? నిజంగా ఉన్నట్టుగా ఈయనలో ఇంత చేంజా? ఈయనలో ఈ చేంజ్ రావడానికి కారణం ఏమై ఉంటుంది ఆలోచిస్తుంది. ఉమా, ఏంటి ఆలోచిస్తున్నావు? బాగానే ఉన్నావా? కూర్చున్నప్పటి నుండి నీలో నువ్వే మాట్లాడుకోవడమేనా? నాతో మాట్లాడేది ఏమన్నా ఉందా? అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే బస్ స్టాండ్కి చేరడంతో ఇద్దరు దిగి దిలీప్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఉమా, ఏమన్నా తీసుకుంటావా? వాడు రావడానికి టైం పట్టేట్టుంది అన్నాడు. ఏం వద్దండి, ఈ దిలీప్ దారిలో ఉన్నా అన్నాడు. ఇంకా రాలేదేంటి? మరోపక్క ప్రియా ప్రయాణిస్తున్న బస్ కూడా రావడంతో బస్సులో నుండి వీళ్ళని చూసిన ప్రియా, అబ్బో, ఉమా బాగానే చేంజ్ చేసిందే మహిని. తన పక్కన ఉండాలంటే కూడా అసహ్యంగా ఫీల్ అయ్యేవాడు, కానీ ఇప్పుడు మాత్రం తన పక్కనే నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కనీసం నేను ఎక్కడున్నాను, వచ్చానా రాలేదు కూడా పట్టించుకోలేదు. అంతలా మహిని మార్చావు కదా, చెప్తా ఉమా. నీ సంగతి ఇలా కాదే. ఏదో అమాయకంగా ఉన్నావనుకున్నా కానీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నా మహిని మళ్ళీ నా వాణ్ణి ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మహికి ఫోన్ చేస్తా. హలో మహి, ఎక్కడున్నావు? బస్టాండ్లో. ప్రియా, అవునా, నేను కూడా బస్టాండ్లోనే ఉన్నాను, కానీ నాకు నువ్వు కనపడట్లేదే. అవునా, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే ఎక్కడికి వస్తాను. నెంబర్ 1 దగ్గరకు రా. నెంబర్ 1? మేము నీకు దగ్గరలోనే ఉన్నాం, వస్తానుండు. ఉమా, ప్రియ వచ్చిందంట, తనని పిలుచుకొని వస్తాను అన్నాడు. ప్రియ కావాలని ఇలా చేస్తుంది. ఇంత చిన్న బస్టాండ్లో మేము కనిపించకపోవడం ఏంటి? అదిగో అక్కడే ఉంది కదా అనుకుంటుంది. ప్రియా, ఏంటి మేము అక్కడే కదా ఉండేది, కనిపించలేదంటావు ఏంటి అన్నాడు మహి. ఏంటి మహి నువ్వు, నేను కనిపించగానే ఇవేనా అడిగేది? నువ్వు చాలా మారిపోయావు ఈ మధ్య, నేను నీకు అస్సలు కానిదాన్ని అయిపోయాను కదా అన్నది ప్రియా ఏడుపు మొహం పెట్టి. ప్రియా, అలాంటిదేం లేదు. సరే, ఎలా ఉన్నావు మహి? నిన్ను చూడక ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? ప్రియా, ఏంటి నువ్వు? మనం ఎక్కడున్నామో చూడు, ఒకసారి ఇలా హక్ చేసుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఉమా చూసిందా మమ్మల్ని? ఇలా చూసినట్టే ఉంది. ఇలా చూసి తానేమనుకుంటుందో ఏమో అనుకుంటున్నాడు మహి. ఏంటి నువ్వు? ఇన్ని రోజుల తర్వాత నన్ను కలిసినా, నీలో నన్ను చూసిన సంతోషం అస్సలే కలగలేదు. నీలో ఏదో తెలియని చేంజ్ కనిపిస్తుంది అన్నది ప్రియా. అదేం లేదు, పద అక్కడికి వెళ్దాం. ఉమా కూడా అక్కడే ఉంది. శ్వేత, ఎలా ఉన్నావు? బాగున్నా మహి. హాయ్ ఉమా, ఎలా ఉన్నావు అన్నది ప్రియా. బాగున్నా. ఉమా, నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? ఉమా, నువ్వు నా మహిని ఇన్ని రోజులు బాగా చూసుకుంటూ ఉన్నావుగా, అందుకు. ఎలాగో మీరు కొన్ని నెలల్లో విడిపోతారు, తర్వాత మా పెళ్ళి. అప్పుడు మహిని నేనే కదా జీవితాంతం చూసుకోవాల్సింది. అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నా. ఒక కేర్ టేకర్లా నువ్వు తనను బాగా చూసుకున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ అన్నది. ప్రియా, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు మహి. ఏంటి మహి, నిజమే కదా నేను అన్నది. నువ్వు తనని ఎప్పుడు కూడా నీ భార్య అనుకోలేదు, అందుకే నేను అలా అన్నాను. ఉమా, నువ్వేమన్నా ఫీల్ అయ్యావా అన్నది ప్రియా. పర్వాలేదు, నేనేం ఫీల్ కాలేదు మహిని చూస్తూ. నిజమే, నువ్వు చెప్పింది. కేర్ టేకర్ లాగా వచ్చా, అలాగే వెళ్ళిపోతాను. కానీ మా బంధం గురించి మాట్లాడే హక్కు, అధికారం ఎవ్వరికీ లేదు అనుకుంటా. ముఖ్యంగా నీకు ఒక విషయం తెలుసా ప్రియా? మా ఫ్రెండ్ ఒక మాట అంటూ ఉంటుంది నాతో. చూడు ఉమా, మనం ఎప్పుడు తన మన పోయే పాములా కాకుండా పడగ విప్పి బుసలు కొడుతున్న పాములా ఉండాలని. అర్థం కాలేదా నీకు? ఉండు, అర్థమయ్యేలా నేను చెప్తా. ఎందుకంటే పాకుతూ వెళ్ళే పామును చూసి చిన్న పిల్లవాడు కూడా రాళ్ళు విసురుతాడు. అదే పడగ విప్పి బుసలు కొడుతున్న పామును చూసి ఎంత పెద్ద మనిషి అయినా భయపడి దూరం జరుగుతాడు. మనుషులు కూడా అంతే. ఏదో సైలెంట్గా ఉన్నారంటే దాని అర్థం ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు కాదు. కాబట్టి దీనిలో నువ్వు దేన్ని ఎంచుకుంటావో నీకే వదిలేస్తున్నాను. ఇంకొకసారి మా బంధం గురించి మాట్లాడినా, నా గురించి ఇలా చెత్త మాటలన్నా నా నోటికి చేతికి రెండిటికి పని చెప్పాల్సి వస్తుంది అన్నది ఉమా. ప్రియా కోపంగా ఉమా అన్నది. ఉమా, ఎలా ఉన్నావు? ఓ మీరా? బాగున్నాను దిలీప్ గారు, మీరెలా ఉన్నారు? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. థ్యాంక్స్ ఉమా. అయినా నువ్వు పెళ్లిలో కన్నా ఇప్పుడు చాలా సన్నగా అయినట్టున్నావేంటి ఉమా? మా వాడు అంతలా కష్టపెడుతున్నాడా ఏంటి? అదేం లేదండి. రే, మేం కూడా ఉన్నాం.
అవునా, ఎంతమంది ఉన్నా ఉమా నాకు చాలా స్పెషల్ అంటాడు దిలీప్. అవునా, ఎందుకురా? అవన్నీ తర్వాత చెప్తా, ముందు పడండి. ప్రియా పద అన్నాడు దిలీప్. ఉమా, నన్నే అన్ని మాటలు అంటావా? మహిలో చేంజ్ వచ్చిందని తెగ ఉబలాట పడుతున్నావు కదా, అది కాస్త లేకుండా చేస్తా. మహి నువ్వాగు. ఏంటి ప్రియా, తను నన్ను అంతలా అంటుంటే నువ్వేమీ అనకుండా ఉన్నావేంటి? మరి నువ్వు కూడా తనను అలా అనకూడదు కదా. తను నాకు కేర్ టేకర్ ఏంటి చెప్పు. అంటే ఉన్నదే కదా అన్నాను, దానికి ఎందుకు తను అంతలా కోప్పడాలి? చూడు, తనకు నేనంటే చాలా ఇష్టం. తను నన్ను పెళ్లికి ముందు నుండే ప్రేమిస్తుంది. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసి నాకు దూరం అవడానికి సిద్ధపడింది. నువ్వేమో మళ్ళీ తను అలా అంటే తను ఊరుకుంటుందా చెప్పు? ఎవరైనా ఇలానే రియాక్ట్ అవుతారు అన్నాడు. చూడు ప్రియా, నువ్వు తనతో ఇలా అనడం నాకు కూడా నచ్చలేదు. ఇంకొకటి, తన గురించి తప్పుగా ఎప్పుడు మాట్లాడుకు, సరేనా? పద, వాళ్ళు వెళ్తున్నారు. మహి, ఎంత మారిపోయావు నువ్వు. నాతోనే తనని ఏమి అనుకుంటున్నావా? దేనికంతటికి కారణం ఆ ఉమ్మ. చూస్తాను నీ సంగతి. ఈసారి మహిని నీ దృష్టిలో ఎలా బ్యాట్ చేయాలో అలానే చేసి ఎప్పటికీ మహి నావాడే అని నీకు నిరూపిస్తా అనుకుంటోంది ప్రియా. మీరు వెళ్ళి కారులో కూర్చోండి, మేము డిక్కీలో బ్యాగ్స్ పెడతాం. ఈ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నాడు దిలీప్. కీస్ నీ దగ్గర ఉన్నాయిగా, మనం డిక్కీ ఓపెన్ చేసి ఈ బ్యాగ్స్ అన్నీ పెట్టేలోపు వస్తాడులే అన్నాడు మహి. సరే అన్నాడు దిలీప్. ఏ శ్వేత అంటూ ప్రియా పిలిచింది. ఏంటి ప్రియా? నువ్వు ఉమా ఏ సైడ్ కూర్చుంటుందో చూసి ఆ సైడ్ కూర్చో అంటుంది ప్రియా. ఎందుకలాగా? ఉమా పక్కన మహి కదా కూర్చోవాల్సింది. చెప్పింది చెయ్యి అన్నది ప్రియా. అలాగే, తప్పుతుందా? నేను నీ ఫ్రెండ్ అయినందుకు నన్ను టార్చర్ పెడుతున్నావు కదే. ఇప్పుడు ఉంటుంది చూడు, మహి నా పక్కన వచ్చి కూర్చుంటే స్పీడ్ బ్రేకర్స్ అండ్ టర్నింగ్స్కి ఇరకాటంగా ఉన్న సీట్లో మహి నా పక్కన, అప్పుడు ఉమా ముఖం చూడాలి అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రియా. ఉమా, మీరు వెళ్ళి లోపల కూర్చోండి అన్నాడు దిలీప్. అన్నది ఉమా. శ్వేత నువ్వు వెళ్ళు అని ప్రియా సైగ చేయడంతో తాను వెళ్ళి ఉమా పక్కన కూర్చుంది. ఇదేంటి, ఈ శ్వేత నా పక్కన కూర్చుంది అంటే మహి ప్రియా కలిసి పక్కన కూర్చోవాలని ఇలా చేశారా, లేదా ఈ శ్వేతే వచ్చి కూర్చుందా అనుకుంటూ ఉండేలోపే ఫోన్ రావడంతో ఉమా ఫోన్లో మాట్లాడుతూ ఉంది. అమ్మయ్య, మహి ఎలాగో నా సైడ్కి వచ్చి నా పక్కన కూర్చుంటాడు, దాంట్లో ఏ డౌటు లేదు. తొందరగా రా మహి, నీకోసం ఎన్ని ప్లాన్స్ వేయాల్సి వస్తుంది అని కలలో కూడా అనుకోలేదు అనుకుంటుంది ప్రియా. రే, బ్యాగ్స్ అన్నీ పెట్టాం, ఇంతకీ మీ డ్రైవర్ వస్తున్నాడా లేదా? వస్తాలేరా, పద మనం కూర్చుందాం అన్నాడు దిలీప్. అసలే బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. అదేంటి శ్వేత ఇక్కడ? ఇప్పుడు నేను ప్రియా దగ్గర కూర్చుంటే ఉమా ఫీల్ అవుతుంది, ఉమా దగ్గర కూర్చుంటే ప్రియా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఎలా? ప్రియను కన్విన్స్ చేయొచ్చు, కానీ ఉమా తనలోని తాను బాధపడుతుంది, నాతో ఏమీ చెప్పదు అనుకుంటూ. ఏంట్రా అంతగా థింక్ చేస్తున్నావు అన్నాడు దిలీప్. అక్కడ చూడు అన్నాడు మహి. అదేంటి, శ్వేతకి కొద్దిగైనా కామన్ సెన్స్ ఉందా లేదా అలా ఉమా పక్కన కూర్చోవడానికి? ఇప్పుడు ఎలా రా అన్నాడు మహి. ఏముంది, ఉండు, నేను శ్వేతని పిలుస్తా. శ్వేత, శ్వేత. ఏంటి దిలీప్, ఒకసారి బయటికి రా. నువ్వు వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ రా అన్నాడు మహి. ఏంటి దిలీప్ పిలిచావు? ఏం లేదు, ఇంకా కొద్దిగా మేకప్ ఉందేమో నీ దగ్గర అని. నా దగ్గర చాలా ఉంది. ఎందుకా? దానితో నేను ఇల్లు కడదామని, సిమెంట్ అయిపోయింది అని కాల్ చేస్తే. దిలీప్, నువ్వు ఇంకా ఏం మారలేదురా, ఎప్పుడు నన్ను ఇలాగే అంటూ ఉంటావు. నువ్వు కూడా ఎప్పుడు గోడకు పెయింటింగ్ లాగానే వేస్తూనే ఉంటావుగా అన్నాడు దిలీప్. దీనికి నన్ను బయటికి పిలవాలనా? అంటే అది నీతో అక్కడ సరిగా మాట్లాడలేదు కదా, అందుకే అన్నాడు దిలీప్. ఓహో, నీ భార్యకు కూడా ఇస్తాలే ఈ పెయింటింగ్ అన్నది. అంత పని మాత్రం చేయకు తల్లి, నీకు పెద్ద దండం. అలా రా దారికి. సార్ బయలుదేరదామా అన్నాడు డ్రైవర్. పద. అదేంటి, మహి కూర్చున్నాడు. ఏంటో ఇప్పుడు ప్రియా చేతిలో నా పని అయిపోయింది. ప్రియా కోపంగా, శ్వేత నిన్ను చంపేయాలి. నేనేం చేయాలి? దిలీప్ పిలిచాడు, అందుకే వెళ్ళా. ఈలోపు మహి వచ్చి తన పక్కన కూర్చున్నాడు. అయినా ప్రియా తన భార్య పక్కన కూర్చున్నాడు. నువ్వెందుకు ఇలా వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం? షటప్ శ్వేత, నీకు తెలుసుగా మా గురించి. తెలుసు, కానీ మహి బహుశా తన వైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనుకుంటా, లేకుంటే నీ పక్కన ఎందుకు కూర్చోలేదు చెప్పు. ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదు కదా. నీ పిచ్చి పనులు మాని మీ నాన్న చూసిన సంబంధం చేసుకో అన్నది. ఏంటి, నాకే సలహాలు ఇస్తున్నావా? నీకు జాబ్ ఇప్పించింది నేనే, అది మర్చిపోకు, అర్థమైందా? ఉమా, ఏంటి ఇబ్బందిగా ఉందా? ఏం చేయాలి? వీడు చాలా పిసినారి వెధవ. ఏంట్రా నన్నేదో అంటున్నావు? అదా, ముగ్గురు కూర్చోవలసిన సీట్లోకి నలుగురిని దోసావుగా, అందుకని నీకు బిరుదిస్తున్నా. ఓ అవునా, థ్యాంక్స్ రా. ఏంటి థ్యాంక్సా? అయినా ఇదెక్కడ విడ్డూరం? ఎవరైనా మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తారు, నువ్వేమో రిసెప్షన్కి. ఏమన్నా కామన్ సెన్స్ ఉందారా నీకు? అవును,
అవును దిలీప్, మాకు కూడా అదే డౌట్ వచ్చింది అన్నది ప్రియ. అదేం లేదు, పర్ణిక ప్లాన్ ఇదంతా. ఓ, పర్ణిక గురించి తెలియదు కదా. పర్ణిక అంటే నా వైఫ్ని పెళ్లి చేసుకోవడం మా మదర్కి ఇష్టం లేదు. అందుకని పెళ్ళి సింపుల్గా చేసుకున్నా గుడిలో, కానీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ కోరుకుంటాంగా. అందుకే రిసెప్షన్ ఏర్పాటు చేశాం. ఎందుకు ఇష్టం లేదురా ఆంటీకి? అంటే నువ్వు లవ్ కాదురా, అరేంజ్ మ్యారేజే. ఏంటి, అరేంజ్ మ్యారేజా? మరి ఎందుకు ఇష్టం లేదు? ముందు వాళ్ళు ప్రపోజల్ తెచ్చారు, నేను తను చూడగానే ఇష్టపడ్డా. తను కూడా అంతే. కానీ మా అమ్మకి మాత్రం తన జాతకంలో ఏదో దోషం ఉందని చెప్పారు. అయినా ఇవన్నీ ఈ కాలంలో ఏంటని ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. అప్పుడు నాకు ఒక యాక్సిడెంట్ అయింది. అప్పటి నుండి అమ్మ భయంతో అమ్మాయి వద్దని పెళ్లి కూడా క్యాన్సిల్ చేసింది. కానీ నాకు పర్ణిక అంటే చాలా ఇష్టం. అందుకే పంతులు గారిని అడిగి తెలుసుకుని దోషానికి తగిన పరిహారం కూడా చేశాం. కానీ అమ్మ కదా, తన భయం తనది. అందుకే తాను అప్పటి నుండి ఈ పెళ్లి వద్దని మొండిపెట్టి పట్టింది. కానీ నాకు పర్ణిక పట్ల ఉన్న ఇష్టం వల్ల వాళ్ళు ఎంత వద్దు అని చెప్పినా వినకుండా తననే పెళ్లి చేసుకున్నానని అమ్మకి కోపం. అందుకే అమ్మ పర్ణికతో కూడా అసలు మాట్లాడలేదు. తన మీద చాలా కోపంగా ఉంది. అందుకే పెళ్లిలో మాకు ఏ ఎంజాయ్మెంట్ లేదు అని బాధపడుతూ ఉంటే ఈ రిసెప్షన్ ఐడియా పర్ణిక ఇచ్చింది. ఓ, మొత్తానికి నీ లైఫ్లో కూడా మంచి స్టోరీ ఉందిరా. మహి, మనం ఎవరినైనా ఒకసారి ఇష్టపడ్డాక వాళ్ళని వదులుకోవడం చెప్పినంత సులువు కాదురా. అమ్మకి ఎప్పటికి అర్థమవుతుందో ఏమో అన్నాడు. ఉమా కూడా అలాగే బాధపడుతుందా అనుకుంటున్నాడు మహి. అయినా నువ్వేంటి దిలీప్, లోకంలో మరి ఏ అమ్మాయి లేనట్టు పోయి అంటుంది ప్రియ. చూడు ప్రియ, లోకంలో అందరూ అమ్మాయిలు ఉండొచ్చు, వాళ్ళందరూ పర్ణికలు అయిపోరుగా. నిజానికి చెప్పాలంటే పర్ణికను నేను చూసిన వెంటనే నాకు ఉమనే గుర్తుకొచ్చింది. ఉమాలాగే తను కూడా అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందరితో కలిసిమెలిసి అందరి సంతోషాలను కోరుకుంటుంది. ఏంటి దిలీప్, నువ్వు ఉమని ఎప్పుడు చూసావని ఇవన్నీ చెబుతున్నావు అని అడిగింది ప్రియ. అది నేను మహి మ్యారేజ్లో ఎవరు కాల్ చేస్తున్నారు, 1 minute అన్నాడు దిలీప్. ఈ ఉమా మహినే అనుకున్నా, అందరినీ బాగానే ఆకట్టుకుంటుందే. చేసేది అంతా చేసి ఏమీ తెలియని దానిలో ఎలా కూర్చుందో చూడు నా మహి పక్కన. మహి కూడా ఈ ఉమనే చూస్తూ ఉన్నాడు. మహి, నువ్వు కూడా దాని మాయలో పడిపోతావు అనుకోలేదు. నా పక్కన కూర్చుంటావు అనుకున్నా, కానీ వెళ్ళి తన పక్కన కూర్చున్నావు కదా. రే మహి, నీకు ఒక విషయం తెలుసా? మన వాళ్ళందరినీ పిలిచాను, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం అన్నాడు దిలీప్, మన వాళ్ళు చాలామంది మిస్ అయ్యారు కదరా. ఐ మిస్ యూ సో మచ్. మనం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని ఫీల్ అవుతున్నాడు మహి. లేదురా, అందరినీ ఇన్వైట్ చేశాం. కొందరిని ఫేస్బుక్ ద్వారా, మరికొందరిని ఇన్స్టా ద్వారా ఇన్వైట్ చేశా. ఇంకా చూడు ఎలా ఉంటుందో. చాలా మంచి పని చేసావు. మళ్ళీ అందరినీ కలిసినట్టుగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళతో కాంటాక్ట్ కూడా దొరుకుతుంది అన్నాడు మహి. అందరూ అంటే తను శ్రీ కూడా వస్తున్నారా? చూడరా, రాక్షస జాతే కాబట్టి వాళ్ళని అడుగుతుంది. ఎవరిని అడుక్కున్నా వాళ్ళిద్దరినీ అడుగుతుంది చూడు అన్నాడు దిలీప్, నువ్వేంటి మహి, దిలీప్ని ఏమనకుండా ఉన్నావు? నిజమే కదా ప్రియా, మళ్ళీ నేనేమనాలి చెప్పు అన్నాడు మహి. అవునవును, నువ్వేమి అనవు, కానీ నాకు ఉమా భలే దొరుకుతుంది కదా. తను శ్రీ వచ్చారంటే ఇంకా వాళ్ళకి ఉమా మహి భార్య అని అస్సలు తెలియదు. వాళ్ళకే కాదు, చాలామందికి కూడా ఉమా గురించి తెలియదు. ఇంకా చూడు, ఉమకి మా బంధం ఎంత గొప్పదో, మహి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలిస్తే తనే మహి జీవితంలో నుండి వెళ్ళిపోతుంది. ఉమా, ఇంకా నీ పని గోవింద, లేకుంటే బయటికి నంగనాచలా కనబడుతూ లోపల ఎన్ని ప్లాన్స్ వేశావు. మహిని నీ వైపు తిప్పుకుంటున్నావు. ఈ రిసెప్షన్ అయిపోయేలోప మిమ్మల్ని ఖచ్చితంగా విడదీస్తాను. మహి ఇప్పటికీ ఎప్పటికీ నావాడే. ఏంటి ఉమా సైలెంట్గా ఉన్నావు అన్నాడు మహి. ఏం లేదండి, అయినా నాకు మీ ఫ్రెండ్స్ గురించి తెలియదు కదా, అందుకే వింటున్నాను. నీకు వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. వాళ్ళు నీతో కూడా బాగా కలిసిపోతారులే, నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు మహి. అన్నది ఉమా. మహి, ఇంకా దిగంట్రా, హోటల్ వచ్చింది. అదేంట్రా, ఇంటికి కదా మనం వెళ్ళాల్సింది. మహి, చెప్పానుగా ఫంక్షన్ అని. అవును, కానీ ఇంటికి వెళ్ళి ఆంటీ అంకుల్ పలకరించి నైట్కి కదా ఇక్కడికి రావాల్సింది. అరే బుద్ధావతారం, నేను అదే కదా చెప్పేది. ఇంటికి వెళితే మనం అక్కడ సంతోషంగా ఉన్న అమ్మ దానిని చూసి నా మాట కాదని చూడు, నా దిలీప్ని తన కొంగును కట్టుకుందని పర్ణిక మీద కోపం, నా మీద దిగులు పెట్టుకుంటుంది. అమ్మను అలా చూస్తూ మనం ఎలా ఎంజాయ్ చేస్తాం. అందుకే మన ఫ్రెండ్స్ అందరినీ హోటల్లోకి మార్చాను. ఇక్కడే అందరికీ రూమ్స్ కూడా ఉన్నాయి. కానీ హోటల్ చాలా పెద్దదిలా ఉంది కదరా, మరీ ఖర్చు, వాటికి డబ్బులు. ఇది పర్ణిక బాబాయ్ వాళ్ళదేరా, నువ్వేం దిగులు పడకు సరేనా అన్నాడు దిలీప్. సరే, దిగండి అందరూ. డ్రైవర్, బ్యాగ్స్ రిసెప్షన్ దగ్గర తీసుకొనిరా, పదండ్రా. ఇప్పటికే కొంతమంది మన వాళ్ళు వచ్చారు, అందరూ బయటే ఉన్నట్టున్నారు. అలా వీళ్ళు లోపలికి వెళ్ళగానే మహి వాళ్ళు మహిని చూసి తను కాలేజ్ డేస్ గుర్తు తెచ్చుకుంటూ అందరూ చాలా సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మహి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అక్కడే నిలబడి ఉన్న ఉమని మాత్రం ఎవరికీ పరిచయం చేయకుండా అలానే మాట్లాడుతూ ఉన్నాడు.
వీళ్ళందరూ అలా సంతోషంగా ఉన్నారు. నేను రాకపోయి ఉంటే బాగుండేదేమో, అనవసరంగా ఆయనకి తోకలాగా అనుకుంటూ ఫీల్ అవుతుంది ఉమా. ఉమా, నీకు ఇలా కావాల్సిందే. ఇప్పుడు ఏమైంది? నీకు ఇంకా జరగాలి. మహి నేను అస్సలు పట్టించుకోడు, చూస్తూ ఉండు అనుకుంటుంది ప్రియా. రే మహి, షీఈ్ మై వైఫ్ తన్మయ్. ఓ, ఏంటి నీకు మ్యారేజ్ అయిందా? అవును మహి, ఈ మధ్యనే. కానీ మిమ్మల్ని పిలవలేదు. పిలుద్దాం అనుకున్నా కానీ కాంటాక్ట్ మిస్ అయింది కదా. అవును, నువ్వు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదా? అవును. ఉమా ఎక్కడ? తన గురించే మర్చిపోయానే వీళ్ళందరినీ చూసి. తనెక్కడ? రే 1 minute ఉండరా. ఉమా, ఏంటి ఇక్కడే ఉన్నావు? రా రే, షీఈ్ మై వైఫ్ ఉమా, రా అని పరిచయం చేశాడు. అవునా, చాలా చాలా బాగుందిరా, నీకు తగిన జోడి. హాయ్ అండి, నా పేరు కౌశిక్. షీఈ్ మై వైఫ్ తన్మయ్. ఇంకా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎందుకంటే తను ఇక్కడ ఎవరూ తెలియదు. మీకు కూడా ఇద్దరికిద్దరు సరిపోయారు. ఉమా స్మైల్ ఇస్తుంది. అలా మహి అందరికీ ఉమని పరిచయం చేసి వాళ్ళతో మాట్లాడుతుండగానే దిలీప్ వచ్చి లంచ్కి టైం అయింది, అందరూ వస్తే ఒకసారి తినేయచ్చు, ఈలోపు మీకు ఇచ్చిన గదిలో మీ బ్యాగ్స్ ఉన్నాయి, వెళ్ళి కాస్త చూసుకోండి అని చెప్పగానే అందరూ ఎవరి రూమ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉమా, నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా అందరినీ కలవడం అన్నాడు మహి. అవునండి. అయినా ఉమా, ఇలా అందరితో కలిస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరే కదా. అవునండి అన్నది. సరే, నువ్వు వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వు, లంచ్కి వెళ్దాం. తను శ్రీ ఇంకా రాలేదేంటి అనుకుంటుంది ప్రియా. ఏంటి ప్రియా, కాలుగాలిన పిల్లిలా అలా తిరుగుతున్నావు? హెల్త్ బాగోలేదా అని అడిగింది శ్వేత. కాదు శ్వేత, తను శ్రీ ఇంకా రాలేదని. వస్తారులే, వాళ్ళతో నీకేం పని? పద, మనం లంచ్కి వెళ్దాం, ఈ పాటికి అందరూ వచ్చుంటారు. పద. హలో, ఎక్స్క్యూజ్ మీ, లంచ్ ఎక్కడ అరేంజ్ చేశారు అన్నాడు మహి. సార్, రైట్ తిరిగి లెఫ్ట్కి వెళ్తే అక్కడ గార్డెన్ ఉంటుంది, దాని పక్కనే. ఓ థ్యాంక్స్. వెల్కమ్ సార్. ఉమా పద, ఆకలి బాగా దంచేస్తుంది, ఫాస్ట్గా తినాలి. రే మహి, దిలీప్, షీఈ్ మిస్సెస్ పర్ణిక. ఓ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ, న్యూ కపుల్. థ్యాంక్స్ మహి గారు. షీఈ్ మై వైఫ్ ఉమా. ఓ హాయ్ ఉమా. హాయ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పర్ణిక గారు. గారు ఎందుకు ఉమా, పర్ణిక అని పిలు. నువ్వు తెలియకపోయినా నీ గురించి మాత్రం నాకు తెలుసు, ఎందుకంటే నీ గురించి దిలీప్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కాబట్టి. రేయ్, మనకి కొద్దిగా పని ఉంది, నువ్వు నాతో పాటు రా. పర్ణిక, నువ్వు ఉమ్మని తీసుకుని వెళ్ళు లంచ్ దగ్గరికి అంటాడు దిలీప్. రేయ్, ఎక్కడికి రా, పాపం ఉమ్మని ఇక్కడ ఎవ్వరూ తెలియదురా. అవునా, పర్ణిక ఉందిలే, తను చూసుకుంటుందిలేరా, నువ్వు మూసుకొని రారా. అప్పుడే పెళ్ళాందా దాసుడివే, ఎప్పుడయ్యావురా, పదరా అంటాడు దిలీప్. ఎక్కడికి రా? అది కారులో. రాత్రి రిసెప్షన్ అయిపోగానే మన పార్టీ ఉందిరా, దానికోసమే ఇప్పుడు వెళ్తున్నాం. ఓ, బ్యాచులర్ పార్టీయా? కాదు, ఫ్రీడమ్ పోతుందని ఆఖరిగా చేసుకునే సింగిల్ లైఫ్ పార్టీ, పద అన్నాడు దిలీప్. ఉమా పదండి, వాళ్ళు ఇప్పుడేగా కలిసింది, ఎక్కడికో వెళ్తున్నారు, మనం వెళ్తూ మాట్లాడుకుందాం అన్నది పర్ణిక. ఉమా, దిలీప్ ఎప్పుడు మీ గురించి చెబుతూనే ఉంటాడు, నన్ను మొదటి చూసినప్పుడు మీ గురించే మీరే గుర్తొచ్చారట, మీరు అందరితో బాగా మాట్లాడతారని. అయ్యో అదేం లేదండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అన్ని ఐటమ్స్ పెట్టారో లేదో బాబాయ్ వాళ్ళని అడిగి వస్తాను. గార్డెన్ కూడా చాలా బాగుంది కదా, ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది అనుకుంటూ ఉంది ఉమా. హలో మిస్సెస్ ఉమా మహేశ్వర్, ఇక్కడేం చేస్తున్నావు? ఓ, మొక్కలను చూస్తూ ఉన్నావా అన్నది ప్రియా. ఏంటి అంత కోపం? మహి నిన్ను ఏదో అందరికీ పరిచయం చేశాడని తెగ సంబరపడపోకు, అర్థమైందా? ఇప్పుడు చూసావుగా నిన్ను ఎలా వదిలి వెళ్ళాడు. జీవితంలో కూడా అంతే, నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు కూడా. అవునా, అయితే నువ్వు కూడా ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటావుగా, మహి కోసం ఎదురు చూస్తూ. ఒక పని చేయి, ఇటు నుండి ఇటే సన్యాసం తీసుకోవడానికి వెళ్ళు, చూద్దాం అది కూడా అనేది ప్రియా. చూస్తూ ఉండు, మేము సంతోషంగా ఉన్నప్పుడు కళ్ళల్లో నిప్పులు పోసుకోవడానికి. అబ్బో, బాగానే మారిపోయావే, మాటలు కూడా బాగా మాట్లాడుతున్నావు. ఎంతైనా మహి క్లోజ్గా ఉన్నాడుగా, ఇలా మాట్లాడకుండా ఎలా మాట్లాడతావు? చూడు, తననితో ఫ్రెండ్షిప్ అన్నీ కేవలం నువ్వు తనకి డైవర్స్ ఇవ్వడానికే, కావాలంటే నేను తన నోటితోనే చెప్పిస్తాను అన్నది. ఓ అవునా, సరే చూద్దాంలే, చూస్తూ ఉండు. అది కూడా ఏడవడానికి ఆ కళ్ళలో వచ్చే కన్నీళ్లను తొడవడానికి చేతికి రెండింటికి పని నేను చెప్పాల్సి వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. లేకుంటే నన్నే అంటావా? నోటికి చేతికి పని చెప్పాల్సి వస్తుందని అడుగడినా నీకు అవమానం జరిగేలా చేస్తా చూడు. ప్రియాతోనే పెట్టుకుంటే. హే ప్రియా, ఎవరు తను? నువ్వా? ఎంతకాలం అయిందే నిన్ను చూసి. ఎలా ఉన్నావే? బాగున్నాను. నువ్వు అయినా ఇంకా మన వాళ్ళు రాలేదా? లంచ్ అన్నారు, ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. వస్తున్నారు, ఇప్పుడేగా అందరూ వచ్చింది. ఓ, శ్రీ కూడా వస్తుంది అంట, మన వాళ్ళు చెప్పారా?
అవునవును, నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. నేను చాలా బాధపడ్డా. అవును, మహి రాలేదా? వచ్చాడు. అవునా? ఏంటి ఇంకా మీ పెళ్ళెప్పుడు? అంటే అది ఉమా మా మాటలు వింటూ ఉందా? వింటూ ఉంది. ఇప్పుడు నీకు ఇస్తా చూడు, ఈ దెబ్బతో నువ్వు లంచ్ కూడా చేయు. ఏంటే ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ప్రేమ పక్షులా ఎగరాలనుకుంటున్నావా? అంటే అబ్బో మాకు తెలుసులేవే, కాలేజీలో ఉండగానే క్యాంటీన్లు, పార్కులు, సినిమాలు అంటూ అన్ని చోట్ల తిరుగుతున్న మీరు ఇప్పుడు జాబ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళలేదంటే నమ్ముతామా అనుకుంటున్నావా? తనుజా ఇక్కడ అన్నది. తను ఇంకా ఆపవే, తను ఇంకా చెప్పు. ఆ ఉమా ఆల్రెడీ ఇవన్నీ వింటూ సగం సస్తుంది అనుకుంటుంది. ఏంటి ఆపాలా? మమ్మల్ని ఎంత ఆట పట్టించేదానివి? ఇప్పుడు నా టర్న్. శ్రీని, రాణి, ఇంకా నిన్ను మహిని వదిలేదే లేదు. ఏంటి గాయస్, నా గురించేనా? ప్రియా, తనుజ ఒకేసారి. శ్రీ, నువ్వా? ఎలా ఉన్నావే? చాలా రోజులైంది నిన్ను చూసి. బాగున్నా. ఎలా ఉన్నారు మీరు? ఈ దిలీప్ గాడు అస్సలు మారలేదు కదా. ముందు నుండి అలాగే అందరినీ గ్యాదర్ చేయడం, బాగా ఎంజాయ్ చేయడం ఎప్పుడు చేస్తూ ఉంటాడు. వాడికున్న ఈ అలవాటే మనల్ని ఇంకా కలిపేలా చేస్తుంది. ఉమా, ఏంటి ఇక్కడున్నావు? మహి ఎక్కడ అని అడిగాడు కౌశిక్. లేరండి, దిలీప్ గారితో పాటు వెళ్ళారు. ఓ, తను శ్రీ వచ్చినట్టున్నారు. వీళ్ళ చేతికి ఒంటరిగా అస్సలు చిక్కకూడదు. తన్మయ్, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తా. తను శ్రీ చేతికి చిక్కితే నన్ను వదిలిపెట్టరు. అవునవును, మళ్ళీ ప్రియా మహి పెళ్ళికి కలుద్దాంలే అనుకుంటూ ఉన్నారు. ప్రియా, అవునా? గ్రేట్. మహి నిన్ను ఎంత బాగా చూసుకుంటాడు. అవును, మీకు ఇంకా ఆ అలవాటు ఉందా లేక ఎక్స్టెండ్ చేశారా? మహి నేను చూడ్డానికి లాంగ్ డ్రైవ్ ద్వారా హాస్టల్ రావడం, ఇద్దరు అలా అలా విహరించడం, రాత్రి అంతా బయట తిరుగుతూ. ఆపండి బాబు, చాలు ఆట పట్టించింది అంటుంది ప్రియా. అవునా? మరీ సిగ్గు కూడానా? అబ్బో, ప్రియా కూడా సిగ్గుపడుతుంది. అన్నట్టు మహి నీ పేరుని పచ్చబొట్టు వేయించుకోవాలన్నాడు. వేయించుకున్నాడా లేదా? అప్పుడే కదా నేను ఊరికి వెళ్ళాను, దాని సంగతే మర్చిపోయాను అన్నది తను. రాణి, మహిని కూడా ఆట పట్టిస్తా. ఉమాగారు, మీరు ఏమీ అనుకోకపోతే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంది అన్నది తన్మయ్. నేను ఇప్పుడే వస్తానండి. ఉమా ఉమా అంటే వీళ్ళు ఇంతసేపు మాట్లాడుకుంది ఉమా భర్త గురించేనా? పాపం కదా, తన ముందే వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే. అయినా వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు? ఈ ప్రియా ఎవరు ఇంతకీ? ఆయన అడగాలి. ఇంతకీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? నిజంగానే మహి ప్రియా పేరుని పచ్చబొట్టు వేసుకోవాలనుకున్నాడా తన చేతి మీద? ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ వల్ల దానిని చూస్తే ఏమంటాడో అన్న భయం వలన నేను చూడలేకపోయాను. అయినా మహి ఇప్పుడు నాతో ఇలా ఉన్నాడు. కానీ తనకి ప్రియా అంటే నిజంగానే ప్రాణం అనుకుంటా. అదే వాళ్ళ పేరు తను, శ్రీ. వీళ్ళ గురించి చెప్తుంటే అర్థమవుతుంది మహికి తనంటే ఎంత ఇష్టమో. ఉమా ఎక్కడా? ఓ, వెళ్ళిపోయిందా? లేకుంటే నాకే వార్నింగ్ ఇస్తుందా? ఇదే ఉంది, చెప్తాను ఈ పని అనుకుంటుంది ప్రియా. రే దిలీప్, ఏంట్రా ఇంతసేపు? పాపం ఉమకి ఎవరు తెలియదురా అక్కడ. అబ్బా, వచ్చినప్పటి నుండి ఇదే మాట చెప్తున్నా. ఉండ్రా, మనకు కావాల్సిన సరుకు తీసుకొస్తున్నాడు. రాత్రికి మంచి పార్టీ చేసుకుందాం. ఏం పార్టీనో ఏమో, ముందు త్వరగా రమ్మను. ఉమా అక్కడ బోరుగా ఫీల్ అవుతూ ఉంటుంది. పైగా ప్రియతో చెప్పు వచ్చి ఉంటే తను చూసుకునేది. ఇప్పుడు ప్రియకి ఫోన్ చేసి చెప్తే వద్దు, ఒకవేళ ఉమా పక్కనే ఉంటే తను బాధపడుతుంది అని అనుకుంటూ ఫీల్ అవుతున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.